వదినా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే సుబ్బు, జాగ్రత్తగా వెళ్ళరా. ఇదిగో పొద్దున్న మీ అన్నని డబ్బులు అడుగుతుంటే విన్నాను, పాప ఆయన దగ్గర లేవనుకుంటా. తీసుకో. నాకు అమ్మ లేకపోయినా అమ్మ కంటే బాగా చూసుకుంటున్నావు వదినమ్మ. నువ్వు పేరుకు మాత్రమే మరిదివి, కానీ నా కన్న కొడుకుతో సమానం. మరి కొడుకు అవసరము, అమ్మ కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? జాగ్రత్తగా వెళ్ళరా పో. సరే వదిన. వదినమ్మా, వదినమ్మా. అయ్యో వదినకి జ్వరం వచ్చినట్టుంది. అన్నయ్య వచ్చే టైం అయిపోయింది. ఇంట్లో చూస్తే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అన్నయ్య చేయలేడు. సరే నేను చేస్తా. అయ్యో లేట్ అయిపోయింది, వీళ్ళు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిపోయింది. ఇల్లంతా క్లీన్గా ఉంది ఏంటి? వంటగదంతా క్లీన్ చేసి పెట్టారే. ఇదిగో వదిన టాబ్లెట్ వేసుకో. కాదు సుబ్బు, నువ్వు రాగానే నన్ను లేపాలి కదా. ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటేదాన్ని. పొద్దుట నుండి ఆఫీస్ పనుల్లోనే నువ్వు వలసిపోయి వచ్చుంటావు. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ నీకు అవసరమా చెప్పు? పర్లేదులే వదిన. ఇదిగో టాబ్లెట్ వేసుకొని పోయి రెస్ట్ తీసుకోపో. థ్యాంక్ యూ సుబ్బు. అమ్మ ఎక్కడైనా కొడుకు థ్యాంక్ యూ చెప్తుందా? వదిన ఇప్పుడేం వంట పని పెట్టుకోవద్దు. అన్నయ్యకి ఫోన్ చేసి బయట నుంచి తెమ్మని చెప్తా.